ఏంటో మనం చూద్దాం. కాన్వర్స్ అంటే ఇందాక ఏం నేర్చుకున్నాం మనం? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో ఏం నేర్చుకున్నాం? ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక ప్యారల్ లైన్ డ్రా చేస్తే ఆ ప్యారల్ లైన్ రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని నేర్చుకున్నాం. అంటే ఇందాక సిద్ధాంతంలో మనం నేర్చుకున్న గివెన్ వచ్చి ఇందులో ఆర్టీపీ అవుతుంది, ఆర్టీపీ వచ్చి గివెన్ కింద మారుతుంది అనమాట. దత్తాంశము సారాంశము ఆటోమేటిక్గా ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట కాన్వర్స్లో. ఇంతకుముందు మనకి వాట్ ఈస్ గివెన్? డిఈ ప్యారల్ టు బీసీ ఈజ్ గివెన్. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్? ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ థియరంలో ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ఇచ్చేస్తాడు. మనం ఆ లైన్ అనేది దానికి ప్యారల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఒకసారి మనం చూద్దాం. సో కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చూద్దాం. స్టేట్మెంట్: ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ 2 sides of a triangle in the same ratio, then the line is parallel to the third side. తెలుగు మీడియం కూడా చూద్దాం. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు సరళరేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉండును. అది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క స్టేట్మెంట్, కాన్వర్స్ యొక్క స్టేట్మెంట్. ఇది కాన్వర్స్, ఇంతకుముందు ఓన్లీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి నేను, ఏబిసి ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. సో ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఇప్పుడు ఏం చేశానంట? ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో. ఒక లైన్ వచ్చిందంట, ఒక లైన్ ఇలా డ్రా చేశాను నేను, ఒక లైన్. సో దిస్ ఈజ్ ఎల్ అనే ఒక లైన్ వచ్చింది. సపోజ్ ఈ సైడ్ని డి దగ్గర, ఈ సైడ్ని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుందంట? ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఆ లైను ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యే విధంగా డివైడ్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేస్తే ఈ లైన్ ఏమవుతుందంటే దీనికి ప్యారలల్ అవుతుందంట. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో, దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. సో ఒక లైన్ వచ్చి 2 sides-ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఈ లైన్ ఈ థర్డ్ సైడ్కి ఎలా ఉంటుందంట? ప్యారలల్గా ఉంటుందని చూపించమంటున్నాడు. ఒక త్రిభుజంలో ఏమైనా 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు సరళరేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉండును. ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఈ థియరం మనం ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను నేను. సో ఈ ట్రయాంగిల్ కొన్ని నేమ్ పెట్టుకుందాం. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఈ ఏబిసి అయిన ట్రయాంగిల్లో ఏమిటం జరిగింది మనకి? చూడండి, ఒక లైన్ 2 sides-ని ఎలా డివైడ్ చేస్తుందంటే, ఈ లైన్ డిఈ అనే ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ లైన్ ఏం చేస్తుందంటే ఏబిని ఏసీని కూడా సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ థియరంని ఎలా ప్రూవ్ చేద్దామంటే, మనం రియల్ నెంబర్స్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు మనం చూడండి, రూట్ 2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఏం చేసాం? రూట్ 2 ఇర్రేషనల్ నెంబర్ కాదనుకున్నాం. అంటే రూట్ ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. సో రూట్ 2 రేషనల్ నెంబర్ని తీసుకోవడం వల్ల మనకు ఒక కాంట్రడిక్షన్ వచ్చిందన్నమాట. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది మనకి? మనం రాంగ్ ఎజంప్షన్ తీసుకున్నాం కాబట్టి. సేమ్ ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క కాన్వర్షన్ కూడా మనం ఏం చేద్దామంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్లో మనం ప్రూవ్ చేద్దాం. ఇండైరెక్ట్ మెథడ్లో ప్రూవ్ చేద్దాం, మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాట్ ఈస్ గివెన్ రాద్దాం. వాట్ ఈస్ గివెన్? సో గివెన్. సో వాట్ ఈస్ గివెన్? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి DE divides, line DE divides AB and AC in the same ratio. Okay,
సో దాని మీనింగ్ ఏంటి, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో దీని నెంబర్ 1 అనుకుందాం. సో దిస్ ఈస్ గివెన్ in a triangle ABC, DE divides the line DE divides AB and AC in the same ratio, that is AD by DB is equal to AE by AC. So this is given. So what is required to prove RTP? సో దీని తెలుగులో సారాంశమే అంటాం. ఫస్ట్ దత్తాంశం, ఇది సారాంశము. తెలుగు మీడియంలో ఏం రాస్తారు సింపుల్గా, ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ రేఖ ఏబి మరియు ఏసీలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. తెలుగు మీడియంలో ఈ విధంగా రాస్తారు అన్నమాట. ఆర్టీపీ అంటే సారాంశం అని రాయాలి. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంట, ఈ లైన్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ, ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మనం ప్రూవ్ చేయవలసింది ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా మనం ప్రూఫ్లోకి వెళ్దాం. ప్రూఫ్, ఉపపత్తి. సో ప్రూఫ్ ఏంటంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ చెప్పాను. సపోజ్ మనం ఏం ప్రూవ్ చేయలేదని కాదనుకోవాలి, మనం ఏం ప్రూవ్ చేయాలి, డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి, దాన్ని రివర్స్ అనుకోవాలి మనం. సపోజ్ డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ. సో డి అనేది బీసీకి ప్యారల్ కాదనుకుంటున్నాను. సో మరి డి అనేది బీసీకి ప్యారల్ కాదంటే, సో బీసీకి ఏదైనా ఒక ప్యారల్ లైన్ ఉండాలి కదా ఖచ్చితంగా డి అనే పాయింట్ నుంచి. ఇప్పుడు డిఈ అనేది బీసీకి ప్యారల్ లైన్ కాదంటున్నాను, కాదంటే అర్థం ఏంటి, డి అనే పాయింట్ నుంచి బీసీకి మనం ఒక ప్యారల్ లైన్ డ్రా చేయగలమా లేదా, డ్రా చేయగలిగాం. సో ఆ ప్యారల్ లైన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి ఒక లైన్ వచ్చింది అక్కడ మనకి. ఓకే, ఈ లైన్ ఏంటి, డి అనే పాయింట్ నుంచి బీసీకి ఒక ప్యారల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది చెప్తూ ఉంటారు, ఏంటి సార్ ఫస్ట్ ఇచ్చిన డిఈ మాకు ప్యారల్ కింద కనిపిస్తుంది, ఇది ప్యారల్గా లేదు కదా అనిపిస్తుంది. అలాగే కనిపిస్తుంది, మనం థియరమ్ని ప్రూవ్ చేస్తున్నప్పుడు అలాగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇది ప్యారల్ లైన్ అనుకుంటున్నాం, యాక్చువల్లీ ఇది ప్యారల్ లైన్ కింద వేసుకున్నాం డయాగ్రామ్లో, ఇది కాదనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏది ప్యారల్ లైన్ అవుతుంది, hence then there is a parallel line, from D intersect AC at E dash. So suppose D is parallel to BC is not రాయలేదు ఇక్కడ. Suppose D is not, so D is not parallel to BC అని తీసుకున్నాను. D is not parallel to BC, then there is a parallel line from D intersect AC at E dash. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి D నుంచి ఏసీని ఇంటర్సెక్ట్ చేసే విధంగా ఒక ప్యారల్ లైన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఓకే, తెలుగు మీడియంలో చూసినట్లయితే డి అనేది బీసీకి సమాంతరం కాదనుకుంటున్నాను. ఇక్కడ నేను సమాంతరం వాడు ఇచ్చాడు, సమాంతరం కాదనుకుంటున్నాను. అప్పుడు సమాంతరం కాకపోతే ఏమవుతుంది చెప్పండి, డి అనే బిందువు నుండి బీసీకి వేరొక సమాంతర రేఖ అనేది మనం గీయగలుగుతాం. ఆ సమాంతర రేఖ ఏంటి, డి ఈ డాష్ అన్నమాట. సో ఈ డాష్ వచ్చి ఎక్కడ ఖండించింది, ఏసీని ఈ సమాంతర రేఖ ఈ డాష్ వద్ద ఖండించింది అనమాట. ఖండించింది కాబట్టి సో దేర్ ఫోర్ మనం ఆల్రెడీ ఇంత ముందు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, ఒక త్రిభుజంలో ఒక భుజం మీద సమాంతర రేఖ గీచిన అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇఫ్ ఏ ప్యారలల్ లైన్ డ్రాన్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ ఇట్స్ డివైడ్స్ ద రిమైనింగ్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఇప్పుడు డి ఈ డాష్ అనేది, సో ఇక్కడ డి ఈ డాష్ దేనికి ప్యారలల్ అనుకుంటున్నాం మనం, బీసీకి ప్యారలల్ అనుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే ఏబీని ఏసీని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ ఏమవుతుంది చెప్పండి, దేర్ ఫోర్ ఏడి బై
డిబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏఈ డాష్ బై ఈ డాష్ సి అవుతుంది. ఇది నెంబర్ 2. కానీ ఆల్రెడీ 1లో ఏముంది, ఏడి బై డిబి దేనికి ఈక్వల్ వచ్చాము, అక్కడ మనం 1లో ఏఈ బై ఈసీకి ఈక్వల్ ఉంది. ఇక్కడ 2లో దేనికి ఈక్వల్ అవుతుంది, ఏడి బై డిబి ఈ డాష్ బై ఈ డాష్ సికి ఈక్వల్ అవుతుంది. సో దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 మనకి ఏమవుతాయి, ఈ రెండు ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తాం, దీన్ని మనం కాంపోనెంట్ అంటాం. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేసినట్లయితే ఏఈ బై ఈసీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ కాంపోనెంట్ లా యూజ్ చేస్తున్నాను, ఏఈ డాష్ బై ఈ డాష్ సి ప్లస్ 1 బోత్ సైడ్స్ 1 యాడ్ చేశాను. యాడ్ చేసి ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఈసీ అవుతుంది. ఇక్కడ ఈసీలో 1 టైం కాబట్టి ఏఈ ప్లస్ ఈసీ వస్తుంది, ఇక్కడ ఏఈ ప్లస్ ఈసీ. సో ఇక్కడ ఏమొస్తుంది, ఈ డాష్ సి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి వస్తుంది. సో దిస్ ఇంప్లైస్ ఇక్కడ ఏఈ ప్లస్ ఈసీ అంటే దీనికి ఈక్వల్, ఏసీకి ఈక్వల్, ఏసీ బై ఈసీ. సో ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి అంటే దేనికి ఈక్వల్, అది కూడా ఏసీకి ఈక్వల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏసీ, ఏసీ బై ఈసీ ఈ డాష్ సి. సో ఇక్కడ ఏసీ క్యాన్సిల్ న్యూమినేటర్లో. సో ఇంకా మనకి ఏం మిగిలింది, 1 బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ డాష్ సి. ఇన్వర్టెండ్ లా ఫ్రాక్షన్స్ రివర్స్ చేసుకున్నట్లయితే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అవుతుంది. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చేసింది అప్పుడే. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందువల్ల కాంట్రడిక్షన్ వచ్చింది చూడాలి ఇప్పుడు మనం. కాంట్రడిక్షన్ ఇక్కడ చూడండి, ఈ డాష్ సిలో ఈసీ అనేది ఒక పార్ట్. అంటే మనం శరీరం అంతా చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన హైట్ అనుకుందాం. మన హైట్లో మన కాలు యొక్క హైట్ అనేది ఒక భాగం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హైట్ ఒక భాగం. ఇప్పుడు ఈ థీరంలో ఎలా వచ్చిందండి, ఈ కాలు యొక్క హైట్ వచ్చి మొత్తం మనకి హైట్కి ఈక్వల్ అవుతున్నట్టు వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ డాష్ సి అనేది మనకి టోటల్ హైట్ అనుకుందాం, ఈసీ అనేది మనకి కాలు యొక్క లెంగ్త్ అనుకుందాం. సో మన టోటల్ లెంగ్త్ అండ్ అవర్ లెంగ్త్ ఆఫ్ అవర్ లెగ్. ఇప్పుడు ఏమవుతుంది, లెగ్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, మన టోటల్ హైట్కి ఈక్వల్ అవుతుంది వచ్చింది. చూడండి, ఈసీ దీనికి ఈక్వల్ అవుతుందంటే ఈ డాష్ సికి ఈక్వల్ అవుతుందని వచ్చింది. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో ఇది కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, మనం రాంగ్ తీసుకుందాం. అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఈ డాష్ వచ్చి ఈతో కోయిన్సైడ్ అయిపోవలసిందే. ఈ డాష్ మస్ట్ బి కోయిన్సైడ్ విత్ ఈ. సో ఈతో ఖచ్చితంగా కోయిన్సైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఇది విరుద్ధం కావున ఈ డాష్ అనేది ఈతో ఏకీభవించాలి. సో ఈ డాష్ వచ్చి ఈతో ఏకీభవిస్తే ఆటోమేటిక్గా రెండు ఒకటి అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి, డిఈ ఏమవుతుంది, బీసీకి ప్యారలల్ అయిపోతుంది. దేర్ఫోర్ డిఈ ప్యారలల్ టు బీసీ. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు మీరు ఎగ్జామినేషన్లో చేయొద్దు. ఈ డయాగ్రామ్ లోపల ఈ పక్కన కాకుండా మీరందరూ కూడా చాలా నీట్గా చేయాలి. ఇక్కడ నాకు స్పేస్ అంటే డయాగ్రామ్ సైమల్టేనియస్గా కనిపిస్తూ ప్రాబ్లం చూపించాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను నేను. మీరు మాత్రం ఎగ్జామినేషన్లో చక్కగా నీట్గా కిందకు చేసుకోండి. అక్కడ మీకు ఎడిషన్ షీట్ అయిపోతే నెక్స్ట్లో పేజ్ రివర్స్ చేసి రాయండి. అంతేగాని ఈ విధంగా డయాగ్రామ్ లోపల పక్కన రాయొద్దు దయచేసి. ఓకే, సో ఈ థీరం మనం మళ్ళీ చెప్పుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి లైన్ డిఈ డివైడ్స్ ఏబి అండ్ ఏసీ ఇన్ ద సేమ్ రేషియో. సో అది ఇవ్వటం జరిగింది. మనం ఏం ప్రూవ్ చేయాలి ఈసారి,
డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది చెప్పండి, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్టీపీ సారాంశం ఏంటి, డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి నేను మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ప్రూఫ్లో ఏం చేస్తానంటే సపోజ్ డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ అని తీసుకుంటున్నాను. డిఈ అనేది బీసీకి సమాంతరం కాదని తీసుకుంటున్నాను. then there is a parallel line from D intersect AC at E dash. సో ఖచ్చితంగా అది ప్యారలైన్ కాదంటే డిఈ ప్యారలైన్ కాకపోతే ఏమవుతుంది, డి నుండి బీసీకి ప్యారలల్గా ఒక లైన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ లైన్ ఏమనుకుంటున్నాను నేను, డిఈ డాష్ అనుకుంటున్నాను. ఈ డిఈ డాష్ అనే లైను ఏసీని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ డాష్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు డిఈ డాష్ అని దేనికి ప్యారలల్ లైన్, బీసీకి ప్యారలల్ లైన్. ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గుర్తించుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలైన్ డ్రా చేస్తే ఆ లైన్ రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో దాని ప్రకారం ఏమవుతుంది చెప్పండి, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి అవుతుంది. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఆల్రెడీ మనకి గివెన్లో ఏముంది చెప్పండి, దత్తాంశంలో ఏముంది, ఏడి బై డిబి వచ్చి ఏఈ బై ఈసీకి ఈక్వల్ అవుతుందని ఉంది. సో ఫ్రమ్ 1 and 2 ఏమవుతుందంటే ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కాంపోనెంట్ లా తీసుకున్నాను అంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తున్నాను. ఇలా 1 యాడ్ చేస్తే కాంపోనెంట్ అంటాం మనం. ఓకే, 1 యాడ్ చేస్తాను కాబట్టి ఏఈ ప్లస్ ఈసీ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి బై ఈసీ అవుతుంది. కానీ ఏఈ ప్లస్ ఈసీ దేనికి ఈక్వల్, మనకి ఏఈ ప్లస్ ఈసీ అంటే ఏసీకి ఈక్వల్. అలాగే ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి అంటే దేనికి ఈక్వల్, అది కూడా ఏసీకి ఈక్వల్. సో న్యూమరేటర్లో ఉన్న లెవెల్లో ఉన్న ఏసీని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి, 1 బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ డాష్ సి అవుతుంది. ఇన్వర్టెండులా ఫ్రాక్షన్స్ రివర్స్ చేసినట్లయితే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అవుతుంది. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, ఇది విరుద్ధం. ఎందుకు విరుద్ధం చెప్పండి, ఇప్పుడే చెప్పుకున్నాం. మన శరీరం యొక్క మొత్తం యొక్క పొడవు కాలు యొక్క పొడవు సమానం అవుతుందా, అవ్వదు. ఇప్పుడు ఇక్కడ అవుతుంది చూడండి, ఇక్కడ ఈ డాష్ సి అనేది మనం మొత్తం శరీరం యొక్క పొడవు. సో ఈసీ అనేది కాలు యొక్క పొడవు వచ్చి మొత్తం శరీరం యొక్క పొడవుకి ఈక్వల్ అవుతుంది వచ్చి వచ్చింది. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ డాష్ అనేది ఈతో ఏమవ్వాలి, కోయిన్సైడ్ అయిపోవాలి, ఏకి విభజించాలి. ఈ డాష్ వచ్చి ఈతో కోయిన్సైడ్ అయిపోతే ఆటోమేటిక్గా డిఈ ఏమవుతుంది, బీసీకి ప్యారలైన్ అవుతుంది. సో దేర్ ఫోర్ డిఈ ప్యారలల్ టు బీసీ. సో దిస్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. సో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యొక్క కాన్వర్స్, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఈ రెండు కూడా మనకు బాగా వస్తే ఈ చాప్టర్లో ప్రతి ప్రాబ్లం కూడా కొంచెం ఆలోచిస్తే ఏ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. సో ఒకే ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేస్ 5 మెథడ్స్లో చేయొచ్చు అన్నమాట, చాలా రకాలుగా చేయొచ్చు. ఓకే, so try this. E and F are points on sides PQ and PR respectively of a triangle PQR. For each of the following, state whether EF parallel to QR or not. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ట్రయాంగిల్ PQR అనేది ఉంది మనకి. ట్రయాంగిల్ PQRలో PQ-PR సైడ్ల మీద E అండ్ F అనేవి 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 3 ప్రాబ్లమ్స్లో సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అవుతుందా లేదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఏం చేయాలంటే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏంటి, ఒక ట్రయాంగిల్లో ఒక లైను 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఆ లైను థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పిఈ బై ఈక్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా రెండు ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాటి యొక్క రేషియో కనుక ఈక్వల్గా వస్తే ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అవుతుంది. అలాగే సేమ్ మిగతా ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ చూడండి. సో దిస్ ఈజ్ ట్రయాంగిల్ PQR. సో దిస్ ఈజ్ PQR. సో PQR ఈజ్ ఏ ట్రయాంగిల్. ఓకే, సో ఈ PQR ట్రయాంగిల్లో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. ఈఎఫ్ అనే ఒక ప్యారలల్ లైన్ మనం డ్రా చేయాలి. సో ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ E అండ్ దిస్ ఈజ్ F. సో దిస్ ఈజ్ ఏ ప్యారలల్ లైన్. సో ఇప్పుడు ఈ విధంగా ట్రయాంగిల్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఏం చేయాలి,
పిఈ బై ఈక్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పిఈ బై ఈక్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, సో పిఈ బై ఈక్యూ, పిఈ బై ఈక్యూ is equal to 3.9 by 3. సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తో మల్టిప్లై చేస్తే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 39 by 30. సో 39 by 30 అంటే 3 వచ్చి దీంట్లో 13 టైమ్స్ అండ్ 3 వచ్చి దీంట్లో 10 టైమ్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పిఎఫ్. సో పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో పిఎఫ్ వాల్యూ వచ్చి 3.6 బై ఎఫ్ఆర్ వాల్యూ వచ్చి 2.4. సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 36 బై 24. సో 12 వచ్చి 36 లో 3 టైమ్స్, 24 లో 2 టైమ్స్. సో మనకి 3/2 వచ్చింది. సో ఇవి ఇక్కడ 13/10 అనేది లీస్ట్ ఫామ్, అలాగే 3/2 అనేది కూడా లీస్ట్ ఫామ్. సో ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు. దేర్ఫోర్ పిఈ బై ఈక్యూ, పిఈ బై ఈక్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో ఈ రెండు కూడా ఈక్వల్ కాలేదు కాబట్టి దేర్ఫోర్ EQ, EF is not parallel to QR. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్. సో సెకండ్ వన్ తీసుకుంటే పిఈ బై క్యూఈ ఈజ్ ఈక్వల్ టు 4 by 4.5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 40 by 45. సో రెండిట్లో 5 క్యాన్సిల్ అవుతుంది. 5 దీంట్లో 8 టైమ్స్, సో దీంట్లో 9 టైమ్స్. నెక్స్ట్ PF by RF is equal to PF వాల్యూ వచ్చి 8, RF వాల్యూ వచ్చి 9. సో ఇక్కడ 8/9 వచ్చింది, ఇక్కడ కూడా 8/9 వచ్చింది. దేర్ఫోర్ PE by QE is equal to PF బై ఆర్ఎఫ్. అంటే ఈ టూ సైడ్స్ కూడా సేమ్ రేషియో ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ ఈ థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈసారి మనకి పిఈ వాల్యూ క్యూఈ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా టోటల్ సైడ్ పీక్యూ వాల్యూ ఇచ్చాడు. అదేవిధంగా దాంట్లో ఒక పార్ట్ అయిన పిఈ ఇచ్చాడు అనమాట. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో మనకి ఇక్కడ చూడండి చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే పిఈ బై క్యూఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ప్యారలల్ అయితే ఏమవుతుంది మనకి పిఎఫ్ బై ఎఫ్ఆర్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే బోత్ సైడ్స్ మనం 1 యాడ్ చేసాం అనుకోండి. బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే మన ఆటోమేటిక్గా దేని కింద కన్వర్ట్ అవుతుందంటే సో దిస్ ఈజ్ ఆల్సో PQ బై QE అని రాసుకోవచ్చు. PQ బై QE ఈజ్ ఈక్వల్ టు PR బై FR. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకున్నట్లయితే కాంపోనెంట్ ఎలా అంటాం మనం, బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకుంటే PQ బై QE ఈజ్ ఈక్వల్ టు PR బై FR అయిందన్నమాట. సో ఇది కూడా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది.
ఇప్పుడు నేను బోత్ సైడ్స్ 1 యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకి PQ బై QE ఈజ్ ఈక్వల్ టు PR బై FE వచ్చింది. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడు, PE వాల్యూ ఇచ్చాడు, QE వాల్యూ ఇవ్వలేదు. సో మనకి PE వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇది సపోజ్ ఇక్కడ PQ బై PE ఈజ్ ఈక్వల్ టు PR బై PF, అది కూడా కరెక్ట్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఇక్కడ చూడండి, PE బై QE ఇచ్చాడు కదా, ఈ రెండు ఫ్రాక్షన్స్ రివర్స్ చేసుకున్నప్పుడు 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, PQ బై PE ఈజ్ ఈక్వల్ టు PR బై PF అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, సో ఇది కూడా మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అవుతుంది అనమాట. ఆ ప్రూఫ్కి ఈక్వల్ అవుతుంది బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకుంటే. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, PQ బై PE దేనికి ఈక్వల్ అవ్వాలి, మనకి PR బై PFకి ఈక్వల్ అవ్వాలి. సో PQ బై PE. సో ఇప్పుడు ఫస్ట్ నేను PQ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో PQ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 1.28. సో PE వాల్యూ వచ్చి 1.8. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ 128/18. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే PR బై PF వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.56 బై PF వాల్యూ వచ్చి 3.6. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 256. న్యూమరేటర్ని డినామినేటర్ 100తో మల్టిప్లై చేస్తే 256/36. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 128/18. సో ఇక్కడ 128/18 వచ్చింది, ఇక్కడ కూడా 128/18 వచ్చింది. ఓకే, సో దేర్ఫోర్ ఏమవుతుంది మనకి, PQ బై PE ఈజ్ ఈక్వల్ టు PR బై PF అవుతుంది. సో ఆటోమేటిక్గా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం సరిపోయింది కాబట్టి మనకి ఇక్కడ దేర్ఫోర్ EF ఈజ్ ప్యారలల్ టు QR అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో అందరికీ డౌట్ ఇక్కడ వస్తుంది. సో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంటే PE బై EQ ఈజ్ ఈక్వల్ టు PF బై FR కరెక్టే. ఇప్పుడు నేను ఏం చేశానంటే బోత్ సైడ్స్ ఫ్రాక్షన్స్ని రివర్స్ చేసి 1 యాడ్ చేశాను. సో బోత్ సైడ్స్ ఫ్రాక్షన్ రివర్స్ చేసి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, PQ బై PE ఈజ్ ఈక్వల్ టు PR బై PF అని వస్తుంది అన్నమాట. ఓకే, PQ బై PE వచ్చి అది PR బై PFకి ఈక్వల్ అవుతున్నట్టు వస్తుంది. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే మనం ఈ మొత్తం సైడ్ కూడా తీసుకోవచ్చు. మొత్తం సైడ్ బై ఈ 2 పార్ట్స్ని న్యూమరేటర్లో రాసుకోవచ్చు, డినామినేటర్లో రాసుకోవచ్చు. ఈ మొత్తం సైడ్ బై న్యూమరేటర్లో PF రాసుకోవచ్చు, FR రాసుకోవచ్చు. అయితే ఇక్కడ న్యూమరేటర్లో PF రాస్తే PE రాస్తే ఇక్కడ PF రాయాలి, ఇక్కడ సపోజ్ న్యూమరేటర్లో QE రాస్తే ఇక్కడ FR రాయాలి. ఓకే, అలాగే న్యూమరేటర్ కాకుండా డినామినేటర్ కూడా తీసుకోవచ్చు. సో డినామినేటర్లో PE వేస్తే ఇక్కడ PF వేయాలి, డినామినేటర్లో QE రాస్తే ఇక్కడ FR రాయాలి. సో ఇది ఒక అప్లికేషన్ అనమాట బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరంకి. ఇలా కాంపోనెంట్లో అప్లై చేసి చేస్తాం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ DE ప్యారలల్ టు BC. సో ఈ ఫిగర్లో మనకి DE ప్యారలల్ టు BC ఉంది. ఫైండ్ EC ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఇందులో మనకి DE ప్యారలల్ టు BC అని ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి AD బై DB ఈజ్ ఈక్వల్ టు AE బై EC అవుతుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో ఇక్కడ DE ప్యారలల్ టు BC, therefore AD by DB is equal to AE by EC. AE by EC కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ AD వాల్యూ వచ్చి 1.5 బై, సో దీని వాల్యూ వచ్చి DB వాల్యూ వచ్చి 3 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు AE వాల్యూ వచ్చి 1 సెంటీమీటర్ అండ్ EC. సో దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనం
1.5 నెల రాసుకోవచ్చు అంటే 15/30 1.5/3ని 15/30 అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1/EC. సో 15/30 నెల రాసుకోవచ్చు మనం 1/2 అని రాసుకోవచ్చు 15 రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/EC. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే EC ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. సో దీంట్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం సో ఫైండ్ AD ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. AD వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ కూడా DE ప్యారలల్ టు BC అవుతుంది. సో దీన్ని కూడా చాలా సింపుల్గా మనం చేయొచ్చు. సో DE ప్యారలల్ టు BC కాబట్టి AD by BD ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది AE by EC కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ implies సో AD by BD వాల్యూ వచ్చి 7.2 సెంటీమీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు AE వాల్యూ వచ్చి 1.8 by 5.4. ఓకే సో దిస్ implies AD ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7.2 డివైడ్ చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 1.8 by 5.4 into 7.2. సో 1.8 ఇక్కడ పాయింట్ అది ఒక ప్లేస్ ఉంది ఇక్కడ పాయింట్ అది ఒక ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 18/54 అని రాసుకోవచ్చు ఇంటూ 7.2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 10 తో మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ 72/10. సో 18 వచ్చి 54లో 18 3s are 54 అలాగే 3 వచ్చి 72లో క్యాన్సిల్ అవుతుంది. సో 2 times 24 times 24 3s are 72. సో దిస్ ఈజ్ 10/24/10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2.4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ సాధారణంగా మనకి హాఫ్ మార్క్లో రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే